న్యాయం జరిగే వరకు నిలబడుతుంది. ఏది ఏమైనా బైబుల్ సాక్షిగా తప్పకుండా అండగా ఉంటుంది. గతంలో శంకరిపల్లిలో ఒక చర్చిని ధ్వంసం చేస్తే నిలబడ్డది జైభీం టీవీ. ఇవాళ ఉన్నటువంటి వరంగల్లో ఒక చర్చి స్థలాన్ని కబ్జా చేసేటువంటి క్రమంలో ఉంటే కేసులు పెట్టించి ఇవాళ ఉన్నటువంటి ఆ స్థలాన్ని కూడా కాపాడింది జైభీం టీవీ. ఈరోజు ప్రవీణ్ పగడాల విషయంలో కూడా నిలబడ్డది కూడా జైభీం టీవీ. అన్యాయం ఎక్కడ జరిగినా నిలబడుతుంది. అన్యాయం ఎక్కడ జరిగినా కూడా ఎప్పుడు ఏ విధంగా ఉన్నా కూడా సమాచారాన్ని బట్టి ఎప్పుడు కూడా స్పందిస్తుంది. అది జైభీం టీవీ నిర్ణయం, జైభీం టీవీ ఆశయము అనేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే జైభీం దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలకు వెళ్ళే ముందు ప్రధానంగా చాలా వరకు వెళ్ళిపోతున్నాం. సిబిఐ చేతికి ప్రవీణ్ కేసు, సిబిఐ చేతికి ప్రవీణ్ అన్న కేసు ఒక ప్రధానంగా చూస్తున్నాం. ఇలా సుప్రీంకోర్టు, హైకోర్టులో కూడా చాలా వరకు మేధావులు, ఇంటెలెక్చువల్స్ కూడా వాళ్ళందరూ కూడా ఈ కేసును